మహావిష్ణువు కొన్ని అలవాట్ల గురించి చెప్పారు. ఈ అలవాట్లు కలిగిన వారు ఎంతటి ధనవంతులైనా పేదరికంలోకి వెళ్ళిపోతారని హెచ్చరించారు. అనవసర ఖర్చు, ఆలస్యంగా నిద్రించడం, అహంకారం, ఇతరులను కించపరచడం, దేవతలను గౌరవించకపోవడం వంటి అలవాట్లు కలిగిన వారు సంపద కోల్పోతారని గరుడ పురాణం సూచిస్తుంది. చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిది. ఆలస్యంగా నిద్రలేచేవారు సోమరిపోతులుగా ఉంటారు. వారు జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి చెందరు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా ఆలస్యంగా నిద్ర లేవడం వలన చాలా అవకాశాలను కోల్పోతారు. కొంతమంది రాత్రి పడుకునే ముందు తిన్న ప్లేట్లు, వంట పాత్రలు శుభ్రం చేసుకోకుండా పడుకుంటారు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. శుభ్రంగా ఉండేవారి ఇళ్లలోనే లక్ష్మీదేవి ఉంటుంది. మురికిగా ఉండేవారి ఇళ్లకు లక్ష్మీదేవి రాదు. అందుకే రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. అలాగే చిరిగిన బట్టలు వేసుకోకూడదు. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధర్మం అంటే మంచి పనులు చేయడం, పెద్దలను గౌరవించడం, పేదవారికి సహాయం చేయడం, సత్యం మాట్లాడటం వంటివి ధర్మం కిందకు వస్తాయి. ధర్మాన్ని పాటించని వారు పేదరికంలోకి వెళ్ళిపోతారు. ధర్మం పాటించడం వలన సమాజంలో గౌరవం లభిస్తుంది, పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ అలవాట్లను కలిగి ఉన్నవారు వెంటనే వాటిని వదిలేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనవంతులుగా ఉంటారు. అంతేకాకుండా మంచి పనులు చేయడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది.